సేవనం వల్ల కలుగుతుంది. క్యాన్సర్ కణాన్ని పుట్టినవాడు. గోమయం వ్యాధినాశనం. గోమయం డైరెక్ట్గా తీసుకోకూడదు. గోమూత్రం డైరెక్ట్గా తీసుకోకూడదు. పంచగవ్య అమృత రసం ద్వారా తీసుకోవాలి. దానివల్ల మళ్ళీ చెడ్డ వస్తుంది. అందువల్ల గోమూత్ర సేవనం వల్ల సమస్త రుగ్మతలు నశిస్తాయి. కుశోదకం కఠనాశనం. కుశలు అంటే దర్భరోదకం వల్ల అకాలంటే పాపాలు నశిస్తాయి. అలాంటి పంచగవ్య అమృత రసాన్ని ఉదయం వచ్చిన వాళ్ళందరికీ తీర్థం ఇచ్చారు. శరీరం శుద్ధి చేసుకుని ఈ చుట్టూరా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేశారు. 3వ కార్యక్రమం చేసి 4వ కార్యక్రమంగా బాష్పదాస్త్ర ఆవాహన చేసి త్రిశూల పూజ కార్యక్రమాన్ని చేశారు. 5వ కార్యక్రమంగా వాస్తు పూజ 53 దేవతలతో కూడుకున్నటువంటి వాస్తు పూజ కార్యక్రమాన్ని చేశారు. తర్వాత గణపతి పూజ చేసి ఉపన్యాసం చెప్పి ఈ చిరంజీవి స్వామికి నమక చమక అనువాకాలతో పంచామృతాలతో పంచ బిల్వాలతో చక్కగా అర్చన చేశారు. చేసి అగ్నిముఖావై దేవా కర్రాకర్రాలు ఆపాడించి అరణిమంతులైన ద్రవ్యాల ద్వారా పవిత్రమైనటువంటి అగ్నిహోత్రాలను రప్పించారు. ఆ హోమ కార్యక్రమాన్ని వృషభ హోమం, ఆవరణ హోమం, మూర్తి హోమం, నమక హోమం, దుర్గాసూక్త హోమం ఈ హోమాన్ని పూర్తి చేసి జిగాది హోమ కార్యక్రమాలు పూర్తి చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసి సాయం ప్రదోష సమయంలో స్వామివారికి ప్రదోష కాలార్చన కార్యక్రమాన్ని చేసి అంకురారోపణ అనే కార్యక్రమాన్ని చేశారు. అంకురారోపణం చేయడం ద్వారా గ్రామం సస్యాభివృద్ధి కలుగుతుంది, పశుబాహుళ్య సమృద్ధి కలుగుతుంది. అమ్మాయి మండపంలో కూర్చున్న వారిని దయచేసి అందరూ వినాలి. అమ్మా తల్లి, అంకురారోపణ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇగో దేవతలకు ఆహ్వాన పత్రిక శుభలేఖ. మన గృహాల్లో శుభ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు శుభలేఖను వేసుకుంటాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరాన్ని మొదలెడతాం. ఇది జగత్ కళ్యాణం, పార్వతీ కళ్యాణం. అగో పార్వతీ కళ్యాణానికి శంకరుని యొక్క వాహనం నందీశ్వరుడు. అగో నందీశ్వరుడిని పారాయణ్యాలతో లిఖించారు. అష్టమందిరాలు వేశారు. త్రిశూలేశ్వరుడు వచ్చాడు. చక్రజామరాలు ఉన్నాయి. అర్థం దీపం ఉంది, పూర్ణకుంభం, ఓంకారం, స్వస్తికు, శ్రీకారం ఇవన్నీ ఉన్నాయి. అష్టమందిరాలు అంటే వాటిని అప్పుడు ధ్వజ పతాకం అని చూడలేక ఓ 3 మండలాల నుంచి పంచావరణ దేవతలను పూజించారు. 9 కలసం ఉంచారు. మయ్యం దాంట్లో ఆవల దాంట్లో వృషభి పాలకులు ఉక్షాయ నమః, గోపతగే నమః, శృంగినే నమః ఇవన్నీ శంకరుని యొక్క పరివార దేవతలను రచించారు. ఈ నవకలసంలో 9 కలసంలోనూ వృత్రాక్షల వాళ్ళు వేశారు. మన శరీరంలో ఉండేటువంటి సమస్త రుగ్మతలు నశించి కలస ఆదిశంకరాచార్య వారి దగ్గర నుంచి మనకి కలసార్చన ఏర్పడింది. అలాంటి కలసలో ఉండేటువంటి ద్రవ్యాలన్నింటినీ వేశారు. ఇగో 3వ మండలంలో భేరీ పూజా కార్యక్రమాన్ని చేశారు. రాగతాళయుక్తంగా దేవతలకు ఆహ్వానాన్ని తీగండి. దేవతలకి శుభలేఖలు పంపిస్తారు. దేవతలకి అదిగో ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నారు. రాగతాళయుక్తంగా శ్రద్ధగా వినాలి. ఆ చర్మం మీద పడేటువంటి దెబ్బ మన శరీరానికి అదురు తగలాలి. అదురు తగలడం వల్ల మన శరీర రుగ్మతలు, నాడీ వ్యవస్థ ఉద్దీపన అవుతుంది. శ్రద్ధగా వినండి. గురుభ్యో నమః హరి ఓం. గురుభ్యో నమః హరి ఓం. స్ఫటికరజితవర్ణం మౌక్తికేమక్షమాల అమృతకలస విద్యా జ్ఞానముద్రాకరాబ్జైః ధనుతవరకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధభూషం దక్షిణామూర్తిమీడే భ్రమరకుండలం పరివహత్ కృపాసాగరం ప్రఫుల్లకమలక్షణం ప్రణతలోకకల్పద్రుమం మదోత్థితగజాననం మదనతే వ్రదంతాంకురం మహాగ
गणपतिं भजे मदजलार्द्रगण्डस्थलं गण्डस्थलप्रविगलं मदवारिधारा प्रङ्गद्धमध्रमरवारलोककर्णौ गन्धर्वसिद्धसुरकिन्नरसेव्यमानौ गंगाधरस्य तनयौ शरणौ प्रपद्ये शुभमस्तु सर्वजगतां पुरहितमृता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु शान्तिं सर्वत्र सुखिनो भवन्तु सकललोकाः काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः राजा धर्ममतिः प्रजाः सुचरिताः प्रज्ञाधनाः सज्जनाः सत्कर्म प्रवराः द्विजाः प्रतिदिनो विद्यानवद्याः सदा वाणी सन्निहिता चिरङ्गविमुखे सानन्दमव्याकुला सर्वे सन्तु शिवार्चना सुनिरतास्तौजन्यसन्तोषिणः विद्यारम्भगुरुं वियच्छसनिभं विपर्जनैः सेवितौ विस्तारश्रवणौ विशालनयनौ विश्वस्य विग्रहावहौ विख्यातं च विनायकं गजमुखं वीणादिवाद्यप्रियौ चन्द्रधरात्मजं विधनुतं नाट्यादिगीतप्रियं श्रीमद्यत्र महोत्सवे त्रिजगतां रक्षाविधौ दीक्षितः तत्सेवा विधये महेशचरितौ सर्वामराह्वानगे छल्लीमत्थलतालकाहलझरी धक्कादिकांस्यादिकैः वीणा वेणुमृदङ्गशङ्खपणहै राघोषणं कुर्महे मध्ये दक्षिणे वामभागे शम्भुर्विष्णुः पद्मजस्तत्र देवाः कीले सर्वा मातरक्षत्सुनागाः उत्पद्वन्द्ये चन्द्रसूर्यौ च देवौ व्योमक्षतः स्वर्गगतस्थितानां हिताय पातालनिवासिनां च विनाशहेतोः सुरविद्विषां च भिरेमहं सम्प्रतिताडयामि ब्रह्मविज्ञान प्रथमं ताडयामि गोपकताळ विन्यासं ज्ञानं प्रथमं वरस्ताद्विषेमतस्सुरुचाभेनावः समुद्रयामुपमास्य विष्टास्ततस्तयोनिब्रह्मणमावाहयामि सायन्तु रात्र्यामपरेतु काले शक्तिर्थिनां ते घटिकांश्च विन्यासतु एवं सुकाले विधिना प्रयुक्तम् यात्राभ्यधेने मुखपत्रदाड्यं ब्रह्मेन्द्रनारायण विश्वमूर्तिं प्रसिद्धयन्त्यं मृगसस्य वृद्धिं चतुष्पदाञ्चं विभुजां विभूत्यै भिरेमहं सम्प्रतिताडयामि तीर्थप्रयोगे गिरिशोत्सवानां जगते मुनीनां गणसेव्यमाने वैशाखभूताक्षरसाञ्च मार्गे मुरारिभेदे मुखपत्रदाड्यम् इदं विष्णुद्वितीयं ताडयामि आदिताडविन्यासम् विष्णुर्विचक्रमे त्रयधानि दधे पदं समोढमस्य वारुसुरे भजवदुर्गे विष्णुमावाहयामि सकलमोजभूतिमूक्षापयन्तीं पुरस्तात्
నిఖిల భువన లక్ష్మీ లేఖనం స్థాపయంతి ధృతధరమిహ సంభోత్సవార ప్రభేరే హిమగిరివర కన్యా శాసనార్థాయామి త్రయంబకమని త్రియం దానయామి త్రిపుడు దానం త్రిపుడు वृष्टिनिष्टा भवतु वसुमते सर्वसस्य प्रसूताः लोकाः शोकानभिज्ञाः धरणिसुरगणा शैव शास्त्रप्रवीणाः अस्मिन् श्री शैव यागे चतुर्विजयां शैव शास्त्रं कृतार्थम् चपकदाडु देवतामवाहयामि नमस्ते गणनाथाय शंकर परमोक्तये विघ्नेशाय नमस्तुभ्यं प्रणमद्विग्रहारिणे अस्य वज्रानुवृत्तम्
नमः पार्वत्यै सांग्रे सेवकाय महात्मने क्षणवाय नंदीशाय नमो नमः शिवदुरानवृत्तं यक्षसुरासुरवन्दितः ఇది దేవతాహ్వానం. సాయం ప్రదోష సమయంలో రోజు చేసేటువంటి వారు కాదు. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి శిశుర్వేత్తి పశుర్వేత్తి. జ్ఞానానికి భగవంతుడు కూడా వశమవుతాడు, పంచభూతాలు వశమవుతాయి. ఇది సత్యం. అలాంటి సాయం ప్రదోష సమయం శివ ప్రాంగణం కైలాసంతో సమానం. అలాంటి వైశాఖ మాసంలో ఏకాదశి మహాప్రయుక్తంలో అందున గురువారం అలాంటి మహాపర్వంలో చక్కగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మా అన్నయ్య గారు చక్కగా సంకల్పించి ఎంతో శాస్త్రబద్ధంగా చేయాలని కోరారు. చాలా కష్టం ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే. ఈ చిరంజీవి కూడా చక్కగా తాళాన్ని తాళం కింద కొడుతున్నాడు. అలాంటి వాడిని తీసుకొచ్చాడు. అలాంటి దేవతాహ్వానం అక్కడ చర్మం మీద దెబ్బ పడుతుంది, మన శరీరానికి తెలియకుండా అదృస్తుంది. ఇక్కడ మనం మైకులో మాట్లాడుతున్నాం, సుదూర ప్రాంతాలకు కనబడుతుంది, తరంగాలంటారు, తరంగా. అక్కడ పడినటువంటి చర్మం దెబ్బ శరీర నాడీ వ్యవస్థ అంతా కూడా సంకోచక వ్యాకోచాలు చేస్తూ ఉంటుంది. నాడీ వ్యవస్థ ఆ చర్మం దెబ్బ మనకు అదురు తగిలి అక్కడి నుంచి బండి వెళ్ళిపోతూ ఉంటుంది, తెలియకుండా శరీరానికి అదురుస్తుంది. అలాంటి చక్కనైనటువంటి దేవతాహ్వానం పిలవబడుతుంది. సమస్త రాక్షస బాధా నివారణార్థం ఇలాగ చిరంజీవులు చెప్పారు. మన శరీరంలోనే ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ 5 రాక్షసుల్ని కవిరి కొట్టాలి అంటే ఈ యొక్క రాగతాళయుక్తమైనటువంటి ధ్వని తరంగాలు మీరు ధరించాలి. అలాంటి దేవతాహ్వానంలో మొట్టమొదటి బ్రహ్మగారు సరస్వతీ దేవితో కూడుకుని హంసవాహనారూఢుడై సావిత్రి సమేతంగా వాక్శక్తి, గ్రామంలో ఉండే చిరంజీవులందరికీ కూడా వాక్శక్తి ఇవ్వాలి, చక్కనైనటువంటి విద్యా వినయ సంపత్తులు ఇవ్వాలి, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చదువు రావాలి. సరస్వతీ దేవి అనుగ్రహం వల్ల బ్రహ్మగారిని కమండలమైన ఆయుధంతో కలిగి ఉన్నటువంటి బ్రహ్మగారిని సరస్వతీ దేవిని
రూపగదాల ద్వారా ఆహ్వానాన్ని పలికారు. రెండో దేవత విష్ణుమూర్తి అనంతలక్ష్మీ దేవితో కూడుకుని గరుడ వాహనారూఢుడై సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్నారు. ధనమూలం విధం జగత్తు. మీరందరికీ గ్రామానికి యావత్తకి కూడా ధన సముపార్జన సప్రమాణంగా ఉండాలి. వచ్చినటువంటి ధనాన్ని చక్కగా మీకు పనికొచ్చే రకంగా పనిచేయాలని చెప్పి విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై సుదర్శన చక్రంతో ఉన్నటువంటి విష్ణుమూర్తిని లక్ష్మీదేవితో కూడుకుని ఆది తాళం ద్వారా ఆహ్వానాన్ని పలికారు. ఒక్కొక్కరికి ఒక రకంగా పంపిస్తున్నారు ఆహ్వానం. మూడో దేవత అర్ధనారీశ్వరుడు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నిలయం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఏ దేవత కూడా అర్ధనారీశ్వరుడు సగభాగం లేదు. అమ్మవారికి సగభాగం ఇచ్చేసాడు శంకరుడు. మన దగ్గరలోనే శంకరుడు 218 సంవత్సరాల నివాసం ఉన్నారు. ఎవరికైనా తెలుసునా? మనకి దగ్గరలోనే ఉన్నారు. అమ్మాని తీసుకెళ్ళడానికి వచ్చాడు ద్రాక్షారామం. 218 సంవత్సరాల నివాసం ఉన్నారు అక్కడ. శంకరుడు వచ్చాడు. అమ్మవారిని మళ్ళీ ఆయన 18 ముక్కల కింద చేస్తే ఆదిశంకరాచార్య వారు ఉగ్రత్వమైన రూపంలో ఉన్నటువంటి ఆ ఉగ్రత్వాన్ని శాంతింపజేసి శాంతి స్వరూపాన్ని ప్రతిష్ఠించాడు. అలాంటి అసాధ్య శక్తి మెడాలు ఏర్పడ్డాయి. హిమవత్ పార్వతి చక్రవర్తి మేనకాదేవి యొక్క కుమార్తె పార్వతీదేవి నుంచి మళ్ళీ వివాహం చేశారు. ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపం అర్ధభాగం ఇచ్చేశారు. చాలా విశేషం ఉంది. ఈ గ్రామానికి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. శ్రద్ధగా మీరు ధరించండి. కాలదీతం అవుతుంది. ఆయనకి త్రిపుర తాళం ద్వారా వృషభేశ్వరుని వాహనంగా కలిగి ఒక పక్క అమ్మవారికి సింహవాహనం శక్తిమైన ఆయుధం అమ్మవారికి ఉంది. త్రిశూలాయుధం శంకరుడికి ఉంది. ఆయనకి మహామృత్యుంజయ స్వరూపం. మనకందరికీ కూడా ఆ యొక్క మృత్యు దోషాలు లేకుండా ఆయుర్భాగ్యాలు ఇవ్వాలని కోరుతూ శంకరుడికి త్రిపుర తాళం ద్వారా ఆహ్వానాన్ని పంపించారు. సార్ధత్రికోటి దేవతలు రావాలి మన గ్రామంలో కళ్యాణానికి. వారందరికీ చంపక తాళం ద్వారా ఆహ్వానాన్ని పంపించారు. అక్కడ ఇంట్లో లక్ష్మీ కోడలకు ఆహ్వానాన్ని పంపిస్తున్నారు. కొద్దిసేపట్లో దొరిపదాకా అంతరిక్షంలోకి ఎగరేస్తారు. అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఎగరేస్తారు. చుట్టూరా ఈ 5 రోజులు ప్రాతకాల హోమం, ప్రాతకాల బలిహరణ, సాయంకాల హోమం, సాయంకాల బలిహరణ. అందరూ కూడా వచ్చి ఆ యజ్ఞోత్సవాన్ని ధరించి తీరాలి. మీకే ఉంటుంది ఆ ఫలితం. ఎవరైతే మనం తింటామో అలవాటు వస్తుంది. మన మీద ట్యాబ్లెట్ పెట్టుకుంటే దొరుకుతుందా? లోపలికి వేసుకోవాలి. వేసుకున్న ట్యాబ్లెట్ ఎక్కడికి వెళ్తుంది? మూత్రపిండాల దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి థైరాయిడ్ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ సైన్స్ అంటారు. ఇదంతా శాస్త్రం. రెండు కలిస్తేనే మంత్రధ్వని తరంగాలు. అలాంటి శక్తి సంపన్నంతో కూడుకుని ఉంటుంది. ఆరాధితం అవుతుంది. తూర్పు దిగ్భాగానికి ఇంద్రుడు అధిపతి. ఆయనకు ఆహ్వానాన్ని పంపించారు. ఐరావతమైన ఏనుగుని వాహనంగా కలిగి వజ్రాయుధాన్ని కలిగి ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆహ్వానాన్ని పంపించారు. అగో అగ్ని విభాగానికి అధిపతి అగ్నిహోత్రుడు. ఆయన మేకల వాహనంగా కలిగి శక్తులను ఆయుధాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఆహ్వానాన్ని పంపిస్తున్నారు. శ్రద్ధగా వినియోగించండి. అగ్రయే రుద్ర రూపాయ నమో వైశ్వానరాయ సర్వసంహార రూపాయ జగజ్జీవనమూర్తయే అశ్వద్వారానువృత్తం గిరిభిన్నరభిన్న ముఖతే వన్నుతం సదయం
యమం ప్రణమామి యమం ప్రణమామి యమం ప్రణతామి శివదురవానువృత్తము అంజనాచలేంద్రనీలమంజులాంగదాంగభం అంజనాచలేంద్రనీలమంజులాంగదాంగభం అలయరానురూపనిపుణమయనయుగ్మ సంయుతం ఘోరశస్త్రముత్కరాని ఘోరఖడ్గదుర్గమం నిఖిల భువన దురితహరిణ కుశల జనబలం శుద్ధ సిద్ధ బుద్ధ రాగ బుద్ధ బుద్ధ వైభవం శుద్ధ సిద్ధ బుద్ధ రాగ బుద్ధ బుద్ధ వైభవం రాగ జిగత జిగత వరుణాయ నమో నమః శివశివరానువృత్తం ఝను ఝనుకు భిన్న 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 ఝను తారమేదినా తారమిందే 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 ఝను తారసిగం ఝను తారసిగం నమః పావనమూర్తయే జగత్ప్రాణాయ శాంతాయ నమః సర్వదామినే అస్వరదళానువృత్తం నారాయణాభినుత పారాదితా మధుమధురాదితా హృదయం శృంగార విగ్రహ గోవిందాభినాదన శృంగార ముఖ్యదయుతం లీలా విలాస కుతలో
దుర్గాపా